ఆప్షన్స్లో ల్యాండ్స్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు కోట్లల్లో అది కాకుండా అది పక్కన పెట్టేస్తే బ్యాంక్లో సమ్టైమ్స్ మనం తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవడం కానీ ఏదో చేస్తూ ఉంటాం. అవి బ్యాంక్ వాళ్ళు ఇంకా ఒకవేళ మనకి కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కొన్ని రోజులు చూస్తారు, తర్వాత వాటిని ఆప్షన్కి పెట్టేస్తారు. అట్లాంటప్పుడు ఆ ల్యాండ్ని తీసుకోవడం మంచిదంటారా, మనకి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది అని అంటారా? సో డెఫినెట్లీ ఆప్షన్ ఎప్పుడైతే ఉంటుందో బ్యాంక్ ఆల్మోస్ట్ తీసుకునేటప్పుడు అన్ని రకాలుగా అప్రూవల్ చూసే ఉంటుంది. బట్ మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఇట్స్ రైట్ ప్లేస్. నేను కొన్నా కూడా ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి తగ్గట్టుగా డిమాండ్ ఏమైనా ఉంటుందా, ఇది క్లియర్ అప్రూవల్ అయినా, కనెక్టివిటీ కంఫర్ట్ ఉందా. సో మనం ఇప్పుడు ఏదైతే ఆక్షన్లో పెడుతున్నామో, 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే ఫర్దర్గా ఏమైనా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందా అన్నటువంటివి ఈ బేసిక్ పారామీటర్స్ అనేటువంటివి దృష్టిలో ఉంచుకొని తీసుకుంటే బెటర్. అవును సార్. అంటే ఒక ల్యాండ్ కొనాలి అని అంటే ప్రాపర్గా డాక్యుమెంట్స్ ఉండాలని చెప్తున్నారు. సో ఏమేం డాక్యుమెంట్స్ ఉండాలి ఒక్కసారి క్లియర్గా చెప్తారా సార్? సో ఎగ్జాంపుల్ లీగల్గా క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఎగ్జాంపుల్ DTCP ఆర్ HMDA ఆర్ LRS ఏవైనా లోకల్ వార్డ్ అప్రూవల్స్ ఉండాలి. సో దాని తగ్గట్టుగా కనెక్టివిటీ, డెవలప్మెంట్స్, అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ డిమాండ్ ఉందా లేదా, అండ్ రిజిస్ట్రేషన్ ఎంత, దానికి రెరా అప్రూవల్ ఉందా లేదా, ఇలాంటివి మనం మేజర్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటి అని అంటే సార్, చాలామంది ఈ మధ్యకాలంలో విల్లాస్ తీసుకోవడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు. అంటే ఎక్కువ విల్లాస్కే వాళ్ళు మొగ్గు చూపడానికి అసలు రీజన్ ఏంటి? విల్లా ఈజ్ అ లైఫ్ స్టైల్. ఓకే, లైఫ్ స్టైల్ డిపెండ్స్ అని. ఇప్పుడు చాలా వరకు మీరు గమనించండి, ఇప్పుడు ఇక్కడ మనం జూబ్లీ హిల్స్లో ఉన్నాం. ఇక్కడ ఏదైతే మనం మాదాపూరో లేకపోతే కోకాపేటో ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు చాలా వరకు మీకు అపార్ట్మెంట్స్, ఫ్లాట్సే కనిపిస్తూ ఉంటాయి. చాలా వరకు వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో, విల్లాస్ వైపు వెళ్ళాలనుకుంటారో, ఈ రణధ్వనులు కానివ్వండి, కన్జ్యూమ్ అయ్యి ఉన్నటువంటి దాంట్లోని ఇరికంలో ఉండడం వల్ల ప్రశాంతమైన వాతావరణం కావాలి, సంపాదించుకున్న దానికి ఒక లగ్జరీ లైఫ్ స్టైల్ కావాలి, ఒక ప్రశాంతత కావాలి. నా ఇండిపెండెంట్ హౌస్కి ఒకప్పుడు ఒక ప్రియారిటీ ఉంటుంది. మీరు విలేజ్లో చాలా మంది హైదరాబాద్లో వచ్చే వాళ్ళంతా కూడా ఒక మండల హెడ్ క్వార్టర్స్ అండ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు. కానీ ఈ క్లమ్జీ అయ్యి కంప్రెస్ అయ్యి వాళ్ళ లైఫ్ని కాన్ఫ్లిక్ట్తో ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఒక సాచురేటెడ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్న తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళకి లైఫ్ స్టైల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇల్లు అనేది ప్రతి ఒక్కరి వ్యక్తుల కళ. అవును సార్. సో దాన్ని ఒక లైఫ్ స్టైల్గా ఉండాలి, దానికి మోడర్న్ ఎమ్యూనిటీస్ ఉండాలి, సో కనెక్టివిటీ పర్ఫెక్ట్ ఉండాలి అనుకున్నటువంటి వ్యక్తులంతా కూడా విల్లాస్ వైపు వెళ్ళగలుగుతారు. ఓకే, అంటే వాళ్ళకు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఫీల్ వస్తుంది అని అంటారు. ఫీల్ రావాలి. ఓకే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు డెఫినెట్గా వినందైతే ఏముండదు, ఐ నో దాట్ Tier 2 అండ్ Tier 3 అని చెప్పేసి ఇది ఎక్కువగా వినిపిస్తున్న వర్డ్స్ ఈ మధ్యకాలంలో. అంటే అలాంటి లొకేషన్స్ ఏవంటారు సార్? ఎందుకు ఇప్పుడు పర్టికులర్గా ఆ విషయం గురించి మాట్లాడడానికి రీజన్? లొకేషన్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో, లొకేషన్ అనేటువంటిది మనం రీచింగ్కి ఇంపార్టెంట్. పెట్టిన పెట్టుబడి హైదరాబాద్ సరౌండింగ్లో ఏ హైవేకైనా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క హైవేకి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది. కనెక్టివిటీ పరంగా బెంగళూరు హైవేని చూస్తే మీకు ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానివ్వండి, అండ్ డెవలప్ అయ్యేటువంటి 4 లైన్స్ కాస్త 6 లైన్స్, అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు. మీరు బెంగళూరు హైవే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే 2 హైవేల మధ్య ఉండే 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ మధ్యలో ఉండేటువంటి ప్రాంతం. అటు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఐటీ క్యారిడార్ కానివ్వండి. సో అప్కమింగ్ వస్తున్నటువంటి స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, సెడ్యూల్ కానివ్వండి. సో ఇలా డిపెండ్స్ ఆన్ దీన్ని బట్టి ఉంటుంది. ఒకవైపు వరంగల్ హైవే చూసుకుంటే రేపు ఫర్దర్గా ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ 4 హైవేస్లో కూడా మనం హ్యాపీగా ఎందుకు ఇన్వెస్ట్ చేయొచ్చు అని అంటే, RRR రీజనల్ రింగ్ రోడ్ అనేటువంటిది ఇప్పుడు ఒక ఆక్సిజన్ ఫర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ ఉందో రాబోయే 30-40 కిలోమీటర్లు విస్తరించబోతా ఉంది. సో మేడ్చల్ హైవే అండ్ ముంబై హైవే, నిమ్స్ కానివ్వండి, వస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇంక్రీజ్ షాట్ కానివ్వండి. సో ఈ రకంగా ఉన్నాయి. ఏ హైవేలోనైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ ఒక్కసారి చేసుకునేటప్పుడు డెఫినెట్లీ లొకేషన్ని హైలైట్ చేసుకునేటప్పుడు వాళ్ళ బడ్జెట్ కానివ్వండి, లేకపోతే అక్కడ డెవలప్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రాండింగ్ ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఫర్దర్గా వాళ్ళు ఎలా చేస్తున్నారు, మోడర్న్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, ఏ హైవేకి ఎవరు కొన్నా సరే హైదరాబాద్ కనెక్టివిటీ ఓవరాల్ ఎలా ఉందో ఫర్దర్గా RRR వస్తుంది. దానికి తగ్గట్టుగా ఎంచుకుంటా ఉన్నారు. ఓకే.